ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దక్షిణ భారతదేశంలో లేదు అన్నట్టు చేస్తున్నారు ఏపీ లీడర్లు. డీలిమిటేషన్ తోని దక్షిణాదికి నష్టం జరుగుతుందని లోకమంతా లబలబలబ మొత్తుకుంటా అంటే అటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఇటు జగన్మోహన్ రెడ్డిలు పోటీ పడి మరి సెంటర్ సర్కార్కు అందిస్తుండ్రు. ఊరందరిది ఒక దారి అయితే ఊసుకాన్లో ఇంకో దారి అన్నట్టు చేస్తారు ఏపీ లీడర్లు. దక్షిణ భారతానికి దక్కాల్సిన హక్కులకు తూట్లు పడుతున్నాయిరా బాబు అని అందరు మొత్తుకుంటా అంటే బాబు గారు, జగన్ గారు వాటితో మాకు నష్టం ఏం లేదన్నట్టు మాట్లాడుతారు. మహిళా రిజర్వేషన్ల పేరుతోని డీలిమిటేషన్ తీసుకొచ్చి మోసం చేయాలని చూస్తున్నారని అంత గగ్గోలు పెడుతుంటే చంద్రబాబు మాత్రం సెంటర్ సర్కార్ సంకల చేరినట్టు ధర్నా చేస్తున్నాడు. మహిళా బిల్లు రిజర్వేషన్లు దక్కకుండా కాంగ్రెస్ పార్టీ దాని మిత్ర పార్టీలు ద్రోహం చేసినాయని రోడ్డెక్కిండు. అందరూ కూడా ముందుకు వచ్చే సమయంలో నిన్న కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షాలు ఒక విధంగా చెప్పాలంటే మహిళలకు ద్రోహం చేశారు. ఇది జాతి విద్రోహం. అయ్యా చంద్రబాబు, ఒడ్లు వాగులా పోతేంది, గడ్డి గంగల పోతేంది అన్నట్టు దక్షిణ భారతదేశ హక్కులు ఎక్కడ పోతే నాకేంది, నా కడుపు నిండితే చాలు అనుకుంటే ఎట్లా సారు? పార్లమెంట్లో పెట్టే బిల్లులు ఒక్క మహిళా రిజర్వేషన్ల మీదనే కాదని నీకు తెలుసు. దాని పేరుతోని దక్షిణ రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని కూడా తెలుసు. అయినా ఏ రోటి కాడ మాట ఆ రోటి కాన్నే అన్నట్టు ఇప్పుడు నీ అధికారం కోసము, బీజేపీ పార్టీల మేర్బాని కోసము వాళ్ళ మోసంలో భాగమైతే ఎట్లా సారు? తర్వాత తరాలు నిన్నేమని దలుచుకుంటాయి సారు? మోడీ సార్ కంటే నువ్వేమన్నా తక్కువ అనుభవం కలిగినోనువా? దక్షిణ రాష్ట్రాలకు బాగా ఎంపీ సీట్లుంటే మీరు ప్రధానమంత్రి కాకపోదువా? ఎందుకు సారు అన్ని నీకు తెలుసని ప్రజలకు తెలిసినా కూడా రోడ్డెక్కి ధర్నాలు చేసుడు? బాబు సార్ పరిస్థితి ఇట్లుంటే జగనాల్ సార్ లెక్కలు ఇంకో తిరుగుని. మహిళా రిజర్వేషన్ బిల్లులు అడ్డుకున్న వాళ్ళు ఏం సాధించిండ్రు? ఇప్పటి జనాభా లెక్కల ప్రకారం అయితే ఏపీకి తెలంగాణకు ఎంపీ సీట్లు ఎక్కువ వచ్చేటి, కానీ తర్వాత జనాభా లెక్కల ప్రకారం అయితే సీట్లు తక్కువ వస్తాయి, మనకే నష్టం జరుగుతుంది అన్నట్టు ట్విట్టర్లో రాసుకొచ్చిండు. అయ్యా జగనాల్ సారు, నష్టము ఎట్లా జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది అనేది కాదు. దక్షిణాది రాష్ట్రాలను ఏలిన సీఎంలు జనాభాను కంట్రోల్ చేసిండ్రు, ఇక్కడి రాష్ట్రాల ఆదాయం పెంచిండ్రు, జనాలకు చదువులు చెప్పించిండ్రు. సెంటర్ సర్కార్ చెప్పినట్టు అన్ని కంట్రోల్ చేసుకున్నాం. 6 ఏళ్ళు మీ తండ్రి రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏలి అన్ని తీర్ల మంచిగా చేసిండు. నువ్వు కూడా 5 ఏళ్ళు ఏపీని ఏలినావు. ఏదో ఒక పద్ధతి ప్రకారం రాష్ట్రాలను డెవలప్ చేసుకున్నాం. అసొంటప్పుడు కష్టపడ్డది మనం, ఖర్చులు చేసేది వాళ్లకు అన్నట్టు దేశంలో పరిపాలన జరుగుతుంటే దాని మీద మాట్లాడకుండా లెక్కలు చెప్తే ఎట్లా సారు? ఉత్తరాది 1-2 రాష్ట్రాల చేతుల దేశం మొత్తం భవిష్యత్తును పెడితే నష్టం జరుగుతుందనే ఆలోచన చేయకుండా మన హక్కుల గురించి మాట్లాడకుండా లెక్కలు చెప్తే ఎట్లా సారు? ఇక పవన్ కళ్యాణ్ ముచ్చటనైతే చెప్పనే వద్దబ్బా. జనసేన పార్టీ పెట్టిన కొత్తలో దక్షిణాది అని మాట్లాడినోడు ఇప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడతలేడు. అందుకే ఏపీ లీడర్లు అంటే బీజేపీ అని పేరు వచ్చింది. బి అంటే బాబు, జే అంటే జగను, పి అంటే పవన్ కళ్యాణ్ అన్నట్టు ఏపీలో బీజేపీ పార్టీని మోస్తున్నారు. వాళ్ళకు దక్షిణాది హక్కుల కంటే ఎక్కువ బీజేపీ పార్టీయే ముఖ్యం అన్నట్టు చేస్తున్నారని తెలుగు రాష్ట్రాల పబ్లిక్ మాట్లాడుకుంటున్నారు. ఇసోంటి లీడర్లతోని దక్షిణ రాష్ట్రాలకు హక్కులు ఎట్లా దక్కుతాయో ఏమో పోన్రి. జగిత్యాలలో జరగబోయే కేసీఆర్ సభ ఏర్పాట్ల గురించి, మంచి చెడ్ల గురించి, వచ్చిన పబ్లిక్ చేయాల్సిన సౌలతుల గురించి చూసేటానికి మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్లు జగిత్యాలకు పోయినరు. అక్కడికి పోతే ఏం జరుగుతుందో ఎరికే కదా. ఆ ముచ్చట నేను చెప్పడెందుకు అబ్బా, చూడుండ్రి. నీ సంబరం సలగుండా అరే హరీష్ రావు సార్ని చూడంగానే సంతోషం పొయ్యి మీద పాలు వంగినట్టు వంగుకొచ్చింది కావచ్చు జీవన్ రెడ్డి సార్కు. సంబురంతో సతమతం అవ్వకుండా హరీష్ రావు సార్కు శాల్వా కప్పి కడుపార గట్టిగా ఆవులిచ్చుకున్నాడు. అటెనక కేటీఆర్ దగ్గరికి పోయి శాల్వా కప్పిండు, చేతుల చెయ్యేసి ఎంట తీసుకొని పోయిండు. కాంగ్రెస్ పార్టీలు ఉన్నప్పుడు ఎప్పుడు ఏదో బాధతోని కనిపించే జీవన్ రెడ్డి సారు బీఆర్ఎస్ పార్టీలకు రాగానే ఎక్కడ లేని సంతోషంతో సంబరపడుతున్నాడు. ఎన్నో ఏళ్ళు ఒంటరిగా బతికి అనుకోకుండా అయినోళ్ళు సొంత బలగంగా అనిపిస్తే ఎట్లుంటుందో అట్లనే అయింది కావచ్చు జీవన్ రెడ్డి సార్కు. అబ్బబ్బబ్బబ్బా ఉక్కిరి బిక్కిరి అయిపోయింది జరసేపు. అసలే 20వ తారీఖు నాడు కేసీఆర్ సభ ఉన్నది. దాని ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేయాలని స్వయంగా కేటీఆర్ హరీష్ రావులు వచ్చే వరకు ఆనందం కట్టలు తెగినట్టు అయింది కావచ్చు. రాండ్రి అన్నట్టు ఇంట్లోకి తోలుకొని పోయిండు. గడ్డ మీద ఉన్న చేప పిల్ల నీళ్ళలో దుంకితే ఎట్లా ఈత కొట్టుకుంటూ ఉరుకుతుందో గట్ల అయిపోయిండు. ఇప్పుడే గిట్లుంటే సోమవారం నాడు జరిగే మీటింగ్లో ఇంకెంత సంబరంగా ఉంటాడో జీవన్ రెడ్డి సారు. చూడాలిగా అప్పుడు.